హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ సౌండ్స్. సో ఈరోజు మనం ఒక పెన్సిల్ కండెన్సర్ మైక్రోఫోన్ గురించి తెలుసుకుంటున్నాం. సో ఇది నేను ఆల్రెడీ అన్బాక్స్ చేసి పెట్టాను. సో దీని యొక్క క్వాలిటీ మనం ఈరోజు వాయిస్ క్వాలిటీ ఎలా ఉంటుందో తెలుసుకుంటాం. దానికంటే ముందు ఈ ప్రోడక్ట్ ఏంటో గురించి మనం తెలుసుకుంటాం. సో ఇది టాక్స్టార్ కంపెనీకి సంబంధించినటువంటి పెన్సిల్ కండెన్సర్ మైక్రోఫోన్. సో బాక్స్ చూడడానికి ఎలా ఉంటుంది, ఇందులో మనకు ఒక పెన్సిల్ కండెన్సర్ మైక్రోఫోన్ ఉంటుంది. ఇది చాలా చీప్ కండెన్సర్ మైక్రోఫోన్ మనకి బడ్జెట్లో వస్తుంది. సో ఈ బాక్స్లో మనకు వచ్చేసి యూజర్ గైడ్ ఉంటుంది, దాని తర్వాత ఒక పెన్సిల్ కండెన్సర్ మైక్రోఫోను. సో దాని తర్వాత మనకి ఒక క్లాంపు ఇస్తారనమాట. ఈ క్లాంప్ ఎందుకంటే ఇది మనం ఇలా కనెక్ట్ చేయడానికి. సో సింపుల్గా మనం కావాలంటే చేతిలో కూడా పట్టుకోవచ్చు, లేదా భూమంగా మనం పైన కూడా కావాలంటే పెట్టుకోవచ్చు. సో మామూలుగా పెన్సిల్ కండెన్సర్ మైక్రోఫోన్ అంటే చూడడానికి ఇలా ఉంటుంది. ఓకే, సో దీంతో పాటు మనకి ఏ కేబుల్ కూడా రాదు. సో కేబుల్ మనము ఓన్గా పెట్టుకోవాలన్నమాట. అయితే ఈ కండెన్సర్ మైక్రోఫోన్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది, వెయిట్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి XLR కనెక్టివిటీ ఉన్నటువంటి మైక్రోఫోన్. కంప్లీట్ అంటే మనకి XLR కనెక్టివిటీ ఉంటుంది, అంటే ఈ కేబుల్ మనం యూజ్ చేయాల్సి వస్తుంది. XLR కేబుల్ మామూలుగా మనం ఏ ఆడియో ఇంటర్ఫేస్కి కానీ లేకపోతే ఆడియో రికార్డర్కి కానీ మనం కావాలంటే కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది చూడటానికి ఇలా ఉంటుంది. సో ఇందులో మనకి ఇది డైరెక్షనల్ అంటే మనకి కార్డియర్ డైరెక్షనల్ మైక్రోఫోన్. ఓకే, సో ఇది కార్డియర్ డైరెక్షనల్ మైక్రోఫోన్. సో ఇందులో మనకి ఇంకొక మోడల్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి CM60 మోడల్కి సంబంధించినటువంటి పెన్సిల్ కండెన్సర్ మైక్రోఫోన్ CM60. సో CM63 అని చెప్పేసి ఇంకోటి కూడా వస్తుంది. సో ఇందులో మనకి ఈ ముందర ఈ క్యాప్సూల్ ఏదైతే ఉంటుందో అది మనం కావాలంటే మార్చుకోవచ్చు. కాకపోతే CM60 మోడల్లో మనం మార్చుకోవడానికి రాదు, కావాలంటే తీయచ్చు పెట్టచ్చు. ఓకే, CM63లో మేబీ ఉండొచ్చు. ఓకే, దాని తర్వాత మనకి ఇక్కడ ఒక చిన్న బటన్ ఉంటుంది. ఇక్కడ చిన్న బటన్ ఉంటుంది. ఇదేంటంటే ఈ బటన్లో మనం ఏం చేయొచ్చు అంటే లో ఫ్రీక్వెన్సీ ఏవైతే ఉంటాయో ఆ లో ఫ్రీక్వెన్సీని మనం కావాలంటే తగ్గించుకోవచ్చు అనమాట. అంటే ఈ గాలి సౌండ్ కానీ, రంబుల్ సౌండ్ కానీ, తర్వాత ఏదైనా మన ల్యాప్టాప్ ఫ్యాన్ సౌండ్ కానీ, ఇవన్నీ మనం తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. ఓకే, సో అందులో మనకి మార్చుకునే దానికి ఒక ఆప్షన్ అయితే ఇక్కడ చిన్న హోల్ లాగా ఉంటుంది. మనం చిన్న పెన్ని తీసుకుని దీన్ని మార్చుకోవచ్చు, అంటే అవసరమైతే, లేకపోతే అవసరం లేదు. సో దీంతోపాటు మనకి విండ్షీల్డ్ కూడా వస్తుంది, ఒకటి చిన్న విండ్షీల్డ్. మామూలుగా ఇట్లా ఇండోర్లో మనకి దాని యొక్క అవసరం లేకపోవచ్చు. అయితే అవుట్ సైడ్ మనం పోయినప్పుడు రికార్డ్ చేయడానికి అది మనం విండ్షీల్డ్ యూజ్ చేస్తే బెటర్, ఎందుకంటే గాలి సౌండ్ మనకి రికార్డ్ కాకుండా. టాక్స్టార్కి సంబంధించినటువంటి చాలా ప్రోడక్ట్స్ చాలా చీప్గా మనకి వస్తాయి, కాకపోతే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. ఇది అందరికి తెలిసిన విషయం. ఓకే, సో లోకట్ అని చెప్పేసి దీని పేరు. ఈ లోకట్లో ఏమవుతుందంటే మనకి ఈ చిన్న సౌండ్స్, రంబుల్ సౌండ్, రూమ్ అంబియన్ సౌండ్, తర్వాత ల్యాప్టాప్ గాలి సౌండ్, ఇవన్నీ కూడా మనకి తగ్గుతాయి. ఇండోర్లో మనకి ప్రాబ్లం ఉండదు. ఓకే, సో ఇది నేను ఇప్పుడు యూజ్ చేయట్లేదు. సో ఇది వచ్చేసి కంప్లీట్గా XLRకి సంబంధించినటువంటి కనెక్టివిటీ ఉన్నటువంటి మైక్రోఫోన్. XLR అంటే మనకి సాధారణంగా ఈ కేబుల్ యూజ్ చేస్తాము. ఈ కేబుల్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తున్నామో ఖచ్చితంగా మన దగ్గర ఆడియో ఇంటర్ఫేస్ అనేది ఉండాలి. ఈ ఆడియో ఇంటర్ఫేస్ ఉంటేనే మనము దీన్ని యూజ్ చేయొచ్చు. లేదా అంటే మన దగ్గర జూమ్ H4n లాంటి, జూమ్ H4, H5, ఆ తర్వాత ఏదైనా సరే XLR కనెక్టివిటీ ఉన్నటువంటి ఏదైనా మన ఆడియో రికార్డర్ యూజ్ చేసి కూడా మనం దీన్ని ఆడియోని రికార్డ్ చేయొచ్చు. సో ఈ పెన్సిల్ కండెన్సర్ మైక్రోఫోన్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే సాధారణంగా మనం ఇంట్లో అంటే ఇండోర్లో మనం యూజ్ చేయొచ్చు, ఇట్లా కంటెంట్ క్రియేషన్ చేయడానికి యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత ఓవర్ హెడ్గా కూడా మనం కావాలంటే పెట్టుకొని యూజ్ చేయొచ్చు, భూమాంకి కనెక్ట్ చేసేసి. ఆ తర్వాత మనం అవుట్డోర్లో కూడా దీన్ని యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తామంటే అవుట్డోర్లో ఈ నేచర్ రికార్డ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇది డైరెక్షనల్ మైక్రోఫోన్ కాబట్టి ఎదురుగా ఉన్నటువంటి ఆడియోని ఇది రికార్డ్ చేస్తుంది. సో కాబట్టి దీన్ని మనం డైరెక్షనల్ మైక్రోఫోన్గా కావాలంటే యూజ్ చేయొచ్చు. అంటే షార్ట్ గన్ మైక్రోఫోన్కి రీప్లేస్గా కొద్దిగా మనం కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. నేచర్కి సంబంధించినటువంటి ఫీల్డ్ రికార్డింగ్ అంటామే, ఈ ఫీల్డ్ రికార్డింగ్లో మనం కావాలంటే రికార్డ్కి యూజ్ చేయొచ్చు. మంచి మెటల్తో చేయబడి ఉంది, కంప్లీట్ మెటల్. ఇందులో ప్లాస్టిక్ ఏ మాత్రం కూడా ఉండదు. క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. CM60 మోడల్కి సంబంధించినటువంటి మైక్రోఫోన్ ఇది. సో ఇప్పుడు మీరు వింటున్నటువంటి ఆడియో వచ్చేసి ఇక్కడ నేను కనెక్ట్ చేశాను కొమికా వైర్లెస్ మైక్రోఫోన్. ఇప్పుడు మనం దీని యొక్క ఆడియో క్వాలిటీ ఎలా ఉంటుందో విందాం. సో దానికంటే ముందు మనం ఏం చేయాలంటే ఈ XLRకి సంబంధించిన కేబుల్ మనం దీనికి కనెక్ట్ చేయాల్సి వస్తుంది. నేను దీనికి కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, తర్వాత ఈ అదర్ సైడ్ మనకి ఏదైతే ఉందో, సో దీన్ని నేను ఏం చేస్తానంటే నేను ఆడియో రికార్డర్కి కానీ, లేదా మనం మీ దగ్గర ఒకవేళ ఇంటర్ఫేస్ ఉంటే, ఆడియో ఇంటర్ఫేస్ ఉంటే దానికి కావాలంటే మనం కనెక్ట్ చేసేసి ల్యాప్టాప్కి కనెక్ట్ చేయొచ్చు.
లేదా ఆడియో రికార్డర్ ఉంటే డైరెక్ట్గా మనం రికార్డర్లోనే రికార్డ్ కావాలంటే చేయొచ్చు. ఓకే, సో మనకి ఒకటే ఉంటుంది కాబట్టి ఒకసారి మనం రికార్డ్ చేసేసి తర్వాత దాన్ని మోనోలాగా మార్చుకోవచ్చు. మన పాడ్కాస్టింగ్కి కానీ కంటెంట్ క్రియేషన్కి కానీ ఎక్కడైతే నార్మల్గా మనం ఎక్కడైతే మైక్రోఫోన్ యూజ్ చేస్తున్నామో వాటికి అన్నిటికీ యూజ్ చేయొచ్చు. సో ఎవరెవరి ఇంటెన్షన్ వాళ్ళది. కొంతమంది మైక్రోఫోన్ చూడడానికి బాగుండాలనుకుంటారు, కొంతమంది చిన్నగా ఉండాలని కోరుకుంటారు. ఓకే, సో చూడండి చాలా చిన్నగా ఉంది, చాలా చిన్నగా ఉంది. మనకు కావాలంటే జేబులో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే ట్రావెల్కి చాలా నీట్గా మనకి యూజ్ చేసుకోవచ్చు. టాక్స్టర్కి సంబంధించినటువంటి చాలా ప్రోడక్ట్స్ మనకి చీప్లోనే వస్తాయి. ఓకే, సో ఇలాంటిది మనం ఇంకోటి కొన్నామంటే రైట్ ఒకటి మనకి స్టీరియో టైప్గా మనకి రికార్డ్ అవుతుంది. అంటే ఎఫెక్ట్ మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బయట నేచర్లో వెళ్ళినప్పుడు పక్షికి సంబంధించిన, వాటర్కి సంబంధించిన, గాలికి సంబంధించిన ఏ ఇతర సౌండ్స్ కూడా మనకి లెఫ్ట్ రైట్లో మనకి రికార్డ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేద్దాం. సో బిఫోర్ దట్ మనం ఏం చేస్తామంటే దీని యొక్క ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేసి 30 Hz నుంచి మనకి 18 kHz దాకా మనకి ఈ యొక్క ఆడియో రికార్డ్ అవుతుంది. అంటే మనం మ్యాక్సిమం అన్నిటికీ యూజ్ చేయొచ్చు. ఈవెన్ ఇన్స్ట్రుమెంట్స్ రికార్డింగ్ కూడా మనం యూజ్ చేయొచ్చు. దాని తర్వాత ఇది యూని డైరెక్షనల్ మైక్రోఫోన్, అంటే ఎదురుగా ఉన్నటువంటి ఆడియోని బాగా రికార్డ్ చేస్తుంది, సైడ్ నుంచి వచ్చే ఆడియోని కొంచెం తక్కువగా రికార్డ్ చేస్తుంది. అది మనం ఇప్పుడు చూస్తాం. సో ఇవి మనకి ఉన్నటువంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్. దాని టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ తెలుసుకొని మనం చేసేది ఏం లేదు. ఓకే, సో జనరల్గా ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ మనం ఎందుకు తెలుసుకుంటామంటే మైక్రోఫోన్ కొనేదానికంటే ముందు మనం చూడొచ్చు అనమాట. అంటే ఇది ఇన్స్ట్రుమెంట్ కోసమా, వోకల్ కోసమా, సింగింగ్ కోసమా, దేనికోసం యూజ్ చేస్తున్నామని మనకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్సిబిలిటీలో మనం డిసైడ్ చేసి మైక్రోఫోన్ని కొనచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఈ జూమ్ H1N రికార్డర్ అయితే ఉందో దీనికి నేను ఈ మైక్రోఫోన్ని కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, కనెక్ట్ చేస్తున్నాను. సో దీనికి ఇది కండెన్సర్ మైక్రోఫోన్ కాబట్టి, అంటే మనం ఏంటిది పెన్సిల్ కండెన్సర్ అంటున్నాం కదా. సో ఎప్పుడైనా సరే కండెన్సర్ మైక్రోఫోన్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో తప్పకుండా మనము ఫ్యాంటమ్ పవర్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఫ్యాంటమ్ పవర్ అంటే ఏంటంటే కొంచెం పవర్ దీనికి యూజ్ అవుతుంది అనమాట. అంటే డైరెక్ట్గా ఈ మైక్రోఫోన్ పనిచేయదు, దీనికి మనము ఫ్యాంటమ్ పవర్ లాంటిది ఇవ్వాల్సి వస్తుంది, అంటే పవర్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అంటే మన డైనమిక్ మైక్రోఫోన్కి అయితే పవర్ అవసరం లేదు, సో దీనికైతే మనకి పవర్ కావాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మైక్రోఫోన్ని నేను జూమ్ H4nకి కనెక్ట్ అయితే చేశాను. సో అందులో నుంచి మీరు ఆడియో వింటున్నారు. ఇప్పుడు అంటే మనకి ఈ మైక్రోఫోన్ నుంచి ఆడియో నేనైతే మాట్లాడుతున్నానో అది మీకు వినిపిస్తూ ఉంది. సో ఇది కండెన్సర్ మైక్రోఫోన్ కాబట్టి దీనికి మనం ఫ్యాంటమ్ పవర్ కనెక్ట్ చేయాల్సి వస్తుంది. ఆ ఫ్యాంటమ్ పవర్ కూడా మనకి ఈ ఆడియో రికార్డర్ నుంచి నేను ఇచ్చాను. ఒకవేళ మీరు ఆడియో ఇంటర్ఫేస్ యూజ్ చేస్తే ఆడియో ఇంటర్ఫేస్ నుంచి మనం కావాలంటే ఫ్యాంటమ్ పవర్ని కనెక్ట్ అయితే చేయొచ్చు. ఓకే, సో ఇది జనరల్గా మనం స్టాండ్కి పెట్టి కనెక్ట్ అయితే చేస్తాము. సో ప్రస్తుతానికి ఇప్పుడు మీకు అన్ని డైరెక్షన్లు చూపించాలి కాబట్టి నేను చేతిలో పట్టుకున్నాను. సో ఫ్రంట్ నుంచి మాట్లాడితే మనకి ఆడియో ఎలా ఉంటుంది, సైడ్ నుంచి మాట్లాడితే మనకి ఆడియో ఇలా అనిపిస్తుంది, బ్యాక్ నుంచి మాట్లాడితే మనకి ఆడియో ఇలా అనిపిస్తుంది. అంటే మనకి దాదాపు రెడ్యూస్ అయిపోతుంది అన్నమాట. సో మళ్ళీ నేను ఫ్రంట్ నుంచి మాట్లాడితే మన ఆడియో క్లియర్గా నీట్గా రికార్డ్ అయితే అవుతుంది. ఓకే, సో ఇది మనకు ఆడియో ఎంత కావాలి, గెయిన్ ఎంత కావాలి అనేటువంటిది ఏ నాబ్స్ దీని మీద ఉండవు, కేవలం ఒకే ఒక బటన్ ఉంటుంది. అది లో ఫ్రీక్వెన్సీని తగ్గించే బటన్ మాత్రమే మనకు ఉంటుంది. అంటే ఫ్లాట్గా ఒకటి లో ఫ్రీక్వెన్సీ తగ్గించే బటన్ మనకు ఉంటుంది. సో దాన్ని మనం ఇంకో లాంగ్వేజ్లో చెప్పాలంటే లో కట్స్ అంటాం అనమాట. అంటే లో ఫ్రీక్వెన్సీని కట్ చేస్తుంది అనమాట. సో ఆ ఒక్క బటన్ మనకు ఉంటుంది, ఇంకా మిగతా ఏమీ ఉండవు. ముందర మనకి క్యాప్సూల్ అయితే ఉంటుంది, బ్యాక్ సైడ్ మనకి ఈ XLRకి సంబంధించిన కనెక్టివిటీ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఇది USBకి సంబంధించిన మైక్రోఫోన్ కాదు, కాకపోతే చాలా చీప్గా మనకు వస్తుంది. మీకు కావాలంటే అమెజాన్కి సంబంధించినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. సో మీరు కావాలంటే చెక్అవుట్ చేసుకోవచ్చు. చాలా చిన్నగా ఉంటుంది, అందుకే దీన్ని మనం పెన్సిల్ కండెన్సర్ మైక్రోఫోన్ అంటాం. సో మనకి ఈ క్లాంప్ అయితే వస్తుంది. ఈ క్లాంప్కి కనెక్ట్ చేసేసి మనం చేతిలో పట్టుకోకుండా, ఎందుకంటే చేతిలో మనకి ఈ హ్యాండ్లింగ్ సౌండ్ రాకుండా మనము కావాలంటే ఈ బూమ్కి సంబంధించినటువంటి ఈ క్లాంప్ని మనం యూజ్ చేయొచ్చు. దీన్ని మనం ఇంకా ఎక్కడైనా, అంటే మనకి జనరల్గా కనెక్ట్ చేసే ఏ మైక్రోఫోన్కి సంబంధించినటువంటి స్టాండ్కైనా మనం దీన్ని కావాలంటే కనెక్ట్ చేసేసి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అన్ని రకాల ఆడియోకి మనకి యూజ్ అవుతుంది, జనరల్గా ఇన్స్ట్రుమెంట్కి కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. ఆడియో క్వాలిటీ ఎలా ఉందో కమెంట్ అయితే చేసి చెప్పండి. దీనికి సంబంధించినటువంటి లింక్ నేను ఇస్తున్నాను. ఇది కొంచెం షార్టేజ్ ఉంటుంది, ఎందుకంటే చీప్ మైక్రోఫోను చాలామంది కొంటూ ఉంటారు, కొంచెం ధర తక్కువగా, అంటే మనకి 3000-4000 మధ్యలో ఉండొచ్చు. బట్ ఎనీవే, దీనికి సంబంధించినటువంటి లింక్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అమెజాన్ది. మీరు కావాలంటే చెక్అవుట్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఆడియో క్వాలిటీ ఎలా ఉంది మీరైతే చెక్ చేసి చెప్పండి. ఓకే, కమెంట్ అయితే చేసి చెప్పండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. నమస్తే.